ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉంది అంటే చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఆయన ప్రజల కోసమే అన్ని చేశాడు. ఏ ఫండ్ కూడా ప్రజల కోసమే చేశాడు. ఏ ఎమ్మెల్యే కూడా ఎట్లాంటి వెనకటి పాలనలో అవకతవకలు లేకుండా, ఏ డబ్బు మిస్ కాకుండా ప్రతిదీ ప్రగతి కోసం, ప్రజల కోసం, పథకాల కోసం వెచ్చించాడు. మరి ఈరోజు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ కారణం కాదంటారా? కాదు, కానే కాదు. మరి వాళ్ళిద్దరు కలిసినప్పుడు బలం పెరుగుతుంది. ఎంతమంది కలిసినా కాదండి. ఓటర్లు ప్రజలు ఇట్టున్నప్పుడు ఎన్ని పార్టీలు కలిస్తే ఏమవుతుంది? అంటే వాళ్ళ బలం పెరుగుతుంది కదా. బలం ఏం పెరగదు. ఎందుకు పెరిగిద్ది? వాళ్ళ నాయకులు పెరుగుతారు. సే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము, ఎమ్మెల్యే వస్తాడు, ఓట్లు వేయద్దా? అంటే ఎమ్మెల్యేకి కనీసం 5-10,000 ఓట్లు ఉంటే వాళ్ళంతా ఏపిస్తారు, గెలిపిస్తారు అంటున్నారు. ఏం ఉండదు. ప్రజలంతా ఇటు వచ్చేసారు. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే జగన్ గొప్పతనము, పార్టీలు ఇతర పార్టీల వాళ్ళని చూడకుండా అందరికి పథకాలు ఇచ్చేసాడు. ప్రజలందరికి ఇచ్చాడు. ప్రజల అకౌంట్లో ప్రజలు జగన్ అకౌంట్లో చేరిపోయారు. శరీరంలోనే చెప్తుంది రాజన్న రాజ్యం కాదు రాక్షస రాజ్యం ఇదని అంటారు కదా. ఆ పార్టీ వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళు మాట్లాడతారు కావాలని. దానిదే ఉంటది. ఇప్పుడు ఎవరైనా అవతల పార్టీ వాళ్ళు యువతల పార్టీ వాళ్ళకి దుమ్మేయమనే కదా అర్థం. నారా లోకేష్ సభలు పెట్టి విమర్శలు చేస్తున్నారు, కుర్చీ మడత పెట్టేస్తున్నాడు జగన్. అది నారా లోకేష్ అసలు దేనికి పనికిరాడు కదా. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. ప్రజలకి ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎందుకు కోపం వస్తుంది తెలియదు, ఏం తెలియదు. అది డజంట్ నో హౌ టు టాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ లేదు. ఆయన పెరిగిన విధానం ఒక సీఎం కొడుకుగా ఇది అల్లారు ముద్దు 4 గదుల్లో పెరిగాడు. కానీ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశాడు కదా. ప్రయోజనమే ఉంది. బస్ ఈవినింగ్ చేశాడు, కూలింగ్ లో చేశాడు. అందరు పడుకున్నప్పుడు ఈవినింగ్ చల్లగా చేసుకున్నాడు. వచ్చాడు, ఆయన కేడర్ని పలకరించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతేగాని ప్రజల కష్టాలు తెలుసుకున్నాను. ప్రజల కష్టాలు తెలుసుకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు. ఆయన ఆగి టీ కొట్టేవాడిని, ఐస్ క్రీమ్ వాడిని, అట్లు వేసుకునేవాడిని, అందరిని పలకరించారు. ఎట్లా ఉన్నారమ్మా అని అడిగాడు. వాళ్ళ డిఫికల్టీస్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పగానే ఈయన వెళ్ళి సీఎం కాగానే వాళ్ళవన్నీ తీర్చాడు. అదే బాటలో కొడుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కిలోమీటర్లు తిరిగి అందరితో చూసి అవి తండ్రి కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చూసి అప్పుడు ఆయన రూలింగ్ చేశాడు. ఈ రోజు చేసింది భారతదేశ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా రెస్ట్ తీసుకోకుండా ఏ టీ గ్యాప్ లో కూడా ఏం చేస్తే ప్రజలకు బాగుంటుంది. ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయాలి అంటే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. కేవలం సెంటర్ స్థలం ఇచ్చారు, టౌన్ ఎక్కడో దూరంగా ఇచ్చారు అంటున్నారు కదా. ఇప్పుడు బాంబే వెళ్తాము, అరగది కూడా ఉండదు, ఇల్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు బాంబే మనకు కావాల్సింది ఏంది? ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్, ఒక చిన్న వరండా చాలు ఒక కుటుంబానికి. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఎవరైనా పుడితే వాళ్ళకి ఇంకొకటి వస్తుంది స్థలము. అంతేగాని అది అకామిడేట్ చేయటమే. కానీ ఈ రోజుల్లో అంత రేటు పెట్టి స్థలం కొనుక్కొని మన పేదలకు ఇచ్చాడంటే అది ఇంకెంత పెద్ద పథకం. ఫైనాన్షియల్ గా చాలా ఎక్స్పెండిచర్. అది మరి వాసన ఎప్పుడూ గెలుస్తాడు. 20 ఏళ్ల నుంచి ఆయన గెలుస్తానే ఉన్నాడు. 20 ఏళ్ల నుంచి గెలుస్తానే ఉంటాడు. గెలిపిస్తున్నారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండరు. ఎందుకున్నాడు? వాసన దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక సంతకం పెట్టు, నువ్వు 100వ వాడివి అవుతావు. ఫస్ట్ 99 మంది సంతకాలు పెట్టినా నీకు పెడతాడు. వాసన ఎవరిని కాదండు. ఆయన అసలు పలానోళ్ళు నా వాళ్ళు అని తెలియదు ఆయనకి. మనిషి వస్తే చేస్తాడు అంతే. అది ఏ పార్టీ అని తెలియదు, ఆయనకు బొక్క పెట్టేవాడని తెలియదు. పసిపిల్లలాగా అందరికి చేస్తాడు చిరునవ్వుతో. మరి వాసు గారు మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ ఎన్నిసార్లు ఆయన గెలుస్తాడు. మరి జగన్ అన్న తిరిగేముంది? 175 అంటున్నారు కానీ పులివెందుల్లో ఓడిస్తామంటున్నారు కదా. ఎందుకు ఓడిస్తారండి? ఎవరు అది కళ అంటే కళ్ళలో ఏమో. ఇప్పుడు రిపోర్టర్లు, పత్రికా మీడియా స్వేచ్ఛను భంగం కలిగిస్తున్నారు, దాడి చేస్తున్నారు. ఏం లేదే, అస్సలు లేదు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై దాడి చేశారు అంటున్నారు కదా. ఆంధ్రజ్యోతి ఏ పార్టీ బస్సు? ఏ పార్టీ? ఆంధ్రజ్యోతి ఎవరికి సపోర్ట్? ఈనాడు ఎవరికి సపోర్ట్? TV5 ఎవరికి సపోర్ట్? చెప్తున్నా. వాటితోటి వాళ్ళు ఏదో చేసామని అనిపించుకోవటమే గానీ నిజంగా చేసింది ఇక్కడ ప్రజలకు వీళ్ళకి తెలిసిద్ది. వర్క్ చేసింది వీళ్ళకి తెలియాలి. నాట్ దట్ యూ స్పీక్ ఇన్ ద టీవీ. అర్థం కాలా? టీవీలో మాట్లాడి మేము ఇచ్చాము అని అంటే అది కాదు, అవ్వదు. ఇచ్చేటప్పుడు ప్రజలందరూ చూస్తారు. అది గ్యారంటీ.